వరంగల్ జిల్లా సెలక్షన్స్ అండ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు ఈరోజు మన పైడిపల్లి గ్రామంలో 3వ డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. అది జై జవాన్ జై కిసాన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేసి మాకు ఇచ్చిన డివైఎస్ సత్యవాన్ మేడం మాకు ఈ పైడిపల్లి అలర్ట్ చేశారు. దాన్ని మా బాధ్యతగా నిర్వహిస్తూ మా క్లబ్ మెంబర్స్ అందరూ ఒక యూనిట్గా ఉండి ఈ హ్యాండ్బాల్ను టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి క్రీడలకు చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ క్రీడల్లో పిల్లలను డెవలప్ చేసుకుంటూ భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఈ సీఎం కప్ పెట్టి దానిలో ఉన్న నైపుణ్యతను వెలికి తీస్తూ క్రీడల పట్ల ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాలు పిల్లలకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. ఈ కార్యక్రమము మా పైడిపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. మా క్లబ్ కమిటీ మెంబర్ అందరూ శాయశక్తులతో కూడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు నిర్వహిస్తున్నాము. నా పేరు ఇచ్చాల శ్రీనివాస్. మాది ఒక జై జవాన్ జై కిసాన్ స్పోర్ట్స్ క్లబ్. గత 3 సంవత్సరాల నుంచి క్రీడలకు ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఇక్కడ ఇద్దరు కోచ్లను పెట్టినాం. జన్ను విజయ్ కుమారు, హరీష్ అని ఎన్ఐసి వాళ్ళ కోచ్లను పెట్టి ఇక్కడ హ్యాండ్బాల్కు ప్రత్యేకంగా రోజు పొద్దున సాయంత్రం కోచింగ్ ఇచ్చుకుంటూ హ్యాండ్బాల్, తైకోండో, జూడో, కబడ్డీ, సైక్లింగ్ ఇవి క్రీడలకు ఫ్రీ కోచింగ్ పైడిపల్లిలో నిలవైంది. మేము నేర్చుకునే విద్యను 10 మందికి ఉపయోగపడాలని పిల్లలకు శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళను నైపుణ్యతను బయటికి తీస్తున్నాము. చీఫ్ గెస్ట్గా మన సిపి మామూలు సిపి ఏసీపీ గారు, తర్వాత మామూలు సిఐ గారు, తర్వాత హెచ్ఎం 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శివరాణి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఎంతమంది పాల్గొంటున్నారు పిల్లలు? ఈరోజు మినిమం 80 మంది పిల్లలు వచ్చారు. 35 మంది గర్ల్స్ వచ్చారు, 50 మంది బాయ్స్ వచ్చారు.